బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నేను బాగున్నాను. ఈ వ్లాగ్ అయితే నోముల పండుగ వ్లాగ్ అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆల్రెడీ మీరు ఒక షార్ట్ లో చూసింటారు కదా. సో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు నందిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్ యాష్రామ్ లో. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నాకు కొంచెం హ్యాపీ అండ్ మోటివేటింగ్ అయితే ఉంటది. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. అండ్ ఇక్కడ వచ్చేసి డాడీ తోరణాల కోసం అయితే మామిడాకులు తీసుకుంటున్నాడు. ఇంకొక చెట్టు కూడా ఉందన్నమాట. ఇది పెద్దది, ఫస్ట్ది. అండ్ ఇంతకుముందు ఎవరో జామ చెట్టు పెంచుకుని ఉంటే మమ్మీ అది తీసుకొని వెళ్ళిపోయినారంట. పాపము రోజంతా బాధపడుతూనే ఉన్నింది. అండ్ క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉన్నింది. అండ్ 2 రోజెస్ వచ్చాయంట. నా ఫేవరెట్ ఎల్లో రోజు. ఒకటైతే దేవుడికి పెట్టి ఒకటి నా కోసం ఉంచింది అమ్మ. ఇక్కడ కూడా ఎందుకు మా దీపము? మీ ఇంట్లో కూడా మీ మమ్మీలు వంటింట్లో దీపాలు పెడతారా? నాకు కామెంట్ చేయండి. ఏమన్నా అంటే మా మమ్మీ మళ్ళీ మా పిన్నిని అడుగు అని అంటుంది. జున్ను రెడీనా? రెడీనా గుడికి? ఆల్మోస్ట్ ఇది అందరూ దివాళీ అప్పుడే చేసేసుకుంటారు కదా. మమ్మీ వాళ్ళు 3rd వీక్ చేసుకుంటారనమాట. ఏకాదశి తర్వాత వచ్చే వీక్. ప్రతి ఒక్క ఇయర్ అయితే నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అయితే చేసుకుంటాం. మంచిగా వ్రతం చేసుకొని పల్లకి కట్టి చేస్తారనమాట. ఫస్ట్ టైం అయితే ఇక్కడ గుళ్ళో చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా మంచిగానే చేస్తారని చెప్పింది అమ్మ. సో పూజ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకొని యాజ్ యూజువల్ మన డ్రామా ఉంటుంది కదా, అమ్మ పెట్టిన ముగ్గు ముందు మనం పోజెస్ ఇచ్చి ఫొటోస్ తీసుకోవడం అదైతే చేస్తున్నా. మళ్ళీ కొబ్బరికాయ కొట్టేది. పూజ అయిపోయింది ఇంట్లో. కొబ్బరికాయ తర్వాత అక్కడ నోమించుకొని వచ్చి తర్వాత కొట్టాలంట. సో ఇప్పుడైతే మంచి టైం అంట 9:30 కదా. 9:30కి అట్లా మంచి టైం ఉందని చెప్పేసి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి తర్వాత మిగతాదంతా కంటిన్యూ చేస్తాను. చిట్టి తెల్లలమ్మ 9:30కే వెళ్ళిపోతున్నాం కదా. జున్నుకైతే కొంచెం ఫుడ్ పెడుతున్నా. మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు, లేట్ అవ్వచ్చు అని చెప్పేసి. టెంపుల్ ఇంటి దగ్గర నుంచి ఒక 15-20 మినిట్స్ దూరంలో ఉంటుంది అనమాట, టౌన్కి అవుట్స్కట్స్లో. సో కాసేపు అయితే వాక్ ఉంటుంది. వాక్ చేసి అక్కడికి వెళ్ళాలి. సరౌండింగ్స్ చూడండి, ఫుల్ అవుట్స్కట్స్. ఆల్మోస్ట్ వచ్చేసాం అదే గుడికి. 2 పుష్పాలు భూమి మీద వేసి భూమిని తగిలి నమస్కారం చేసుకోండి. వ్రతం అయితే చాలా బాగా చేసినారనమాట. నిదానంగా స్టెప్ బై స్టెప్ అంతా చేసి నోమి చేసి మొత్తం అంతా కట్టించినారు నోముదారాలు అందరి దగ్గర. అండ్ మన లక్ ఏంటంటే అసలు తొందరగా వెళ్ళి చాలా మంచి పని చేసినాము. 10-15 మినిట్స్ లేట్ అయినా కూడా అసలు సెకండ్ బ్యాచ్లో పడిపోయే వాళ్ళము. సెకండ్ బ్యాచ్ వాళ్ళకి అసలు మెయిన్ స్వామి వెళ్ళిపోయిన తర్వాత అసలు వ్రతమే చేయలేదంట. జస్ట్ సింపుల్గా ఏదో అలా కానిచ్చేసి అయిపోగొట్టేసినారు అని చెప్పినారనమాట మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళు. మొత్తానికైతే మనం కూడా నోముల దారం అయితే కట్టేసుకున్నాము. ఆ షూది కూడా నన్నే కట్టేసుకోమనింది మమ్మీ, తను రాలేదు కాబట్టి. కాకపోతే ఇక్కడ చాలా మిస్ అయినాం అనమాట. ఫైనల్గా వ్రతం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం కూడా చేసేసుకున్నాము పీస్ఫుల్గా. అయితే ఎంత బాగున్నారో కదా. చాలా రష్ అయితే ఉండిన్నారు. అమ్మ చెప్తూనే ఉన్నింది ఈ వీక్ చాలా మంది ఉంటారని చెప్పేసి. నేనేమో అనుకున్నాను. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ లోపలికి వెళ్ళినారనమాట. సో అందుకే బయట ఎవరు లేరు. టెంపుల్ సరౌండింగ్స్ అంతా చాలా పీస్ఫుల్గా చాలా గ్రీనరీ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం ఈ కొలంలో ఖాళీ ఉనింది. ఈసారి అయితే ఫుల్ ఆఫ్ లోటస్తో ఉనింది. చాలామంది అక్కడ కోసుకున్నారు కూడా. నేను కూడా కోసుకుందాం అనుకున్నా కానీ అంత సాహసం వద్దులే అని ఆగిపోయినా. పౌర్ణమికి 365 ఒత్తులు ఆ దీపం పెడతారు కదా, అది నాకు కుదరలేదనమాట ఈసారి. సో అమ్మ అయితే పసుపు కుంకుమ వాటర్లో వదలమని అయితే చెప్పింది. సో అది చేద్దామని అయితే వెళ్తున్నాను. అండ్ అక్కడే నాగా ప్రతిష్టలు ఉంటే వాటికి కూడా దండం పెట్టేసుకొని అయితే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయినా. పూజ అయితే అయిపోయింది. నోమించుకొని వచ్చేసిన టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది. నువ్వు వచ్చిన తర్వాత మేము లోపలికి వెళ్ళి ఇంకా చాలాసేపు నిన్నాము. ఎవరు లేరు అప్పుడు, అందరు బయటకు వచ్చేసినారు. మేము మాత్రమే చాలాసేపు తిన్నాం అక్కడ ఫొటోస్ తీసుకొని. అందరూ ఇంకొక బ్యాచ్ కూర్చునేస్తారే, అప్పుడు కూడా మేము లోపల ఉన్నింటివి. సెకండ్ టైం నోములు. ఇంటికి వచ్చేటప్పటికి 12 o'clock అలా అయిందనమాట. ఇంకా ఉపవాసం తీర్చుకోవాలి కదా, హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను అనమాట. పిచ్చిగా అయితే ఆకలి అయిపోయింది. జస్ట్ వాటర్ కూడా తాగలేదు గైస్, లిటరలీ వాటర్ కూడా తాగలేదు.
మమ్మీ ఏమో కుకింగ్ చేస్తుంది, నాకైతే కొంచెం ఆకలి వేస్తానని ఒక అత్తిరాస లోపలికి వేసేస్తుంది. అండ్ ఇంటి దగ్గరకైతే గంగిరెద్దు తాత వచ్చినారు. అమ్మ నోముల దారం ఆ ఎద్దుకు కూడా కడుతుందనమాట. డైలీ వస్తుంటారనమాట ఈ తాతయ్య. ఇదా నాగపడిగా. అండ్ అప్పటికి ఫుడ్ అంతా అయిపోయింది, జస్ట్ వడొక్కటి బ్యాలెన్స్ ఉన్నింది, అదైతే వేసినాం కొంచెం లైట్గా ఫుడ్ అయితే తినేసి. అండ్ ఇక్కడ మా పిన్ని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అలాగైతే వచ్చేసినారనమాట చిట్టుపుట్టి బాబు మా అక్క కొడుకు. Went up the hill. మళ్ళీ చూసుకుని నో డౌట్ మా అక్కకి ఫ్యూచర్లో ఫోటోగ్రాఫర్ అవసరం లేదనమాట. ఫుల్ స్కిల్డ్ పర్సన్ అయితే అన్నాడు. అన్నీ చెక్ చేసుకుంటున్నాడు అనమాట తీసిన వెంటనే. ఇంకా డిన్నర్ చేసి వెళ్ళిపోతే మేమంతా చిల్ మోడ్కి అయితే వచ్చేసినాం. కజ్జయి, ముద్దపప్పు, బీన్స్ తాలింపు, వడ, లెమన్ రైస్, పులుసుకూర అందరికీ తెలుసు అనుకుంటా. పులుసుకూర, వైట్ రైస్, రసం, పెరుగు, ఇవన్నీ బొజ్జ నిండా తినేసి మంచి స్లీప్ అయితే వేస్తా. గైస్ టైం వచ్చేసి 9 o'clock అవుతుంది అనమాట. పిన్ని వాళ్ళు అందరు వెళ్ళిపోయినారనమాట. భోజనం చేసేసి తాంబూలం తీసుకొని అయితే వెళ్ళిపోయినారు. అండ్ మమ్మీ డాడీ కూడా తినేసినారు. నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట తినడం కోసము. ప్రశాంతంగా కూర్చొని అయితే తిందామని చెప్పేసి, దానికన్నా ముందు మీతో అయితే మాట్లాడేద్దాము అని చెప్పేసి అయితే వచ్చాను. సో ఈ వ్లాగ్ ఎండ్ దాకా చూసిన వాళ్ళకి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కొంచెం చిన్నగా స్వీట్గా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఉంచుకోండి, సో దట్ మన నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. సో యా, దట్స్ ఇట్ గైస్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. స్టే హెల్తీ, స్టే పాజిటివ్, టేక్ కేర్.